రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆదిలాబాద్ నిర్మల్ మీదుగా వెళ్లే నేషనల్ హైవే 44పై భారీ వాహనాలను నిలిపివేశారు పోలీసులు. పలుచోట్ల హైవేపైకి వరద నీరు చేరడంతో ముందస్తు చర్యల్లో భాగంగా లారీలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. దీంతో నిన్నటి నుంచి లారీ డ్రైవర్లు, క్లీనర్లు రోడ్లపై ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు హైవేపై ఉన్న టోల్ ప్లాజాలతో పాటు జాతీయ రహదారి పొడవునా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ జామ్ లేకుండా చూస్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో NH44 జాతీయ రహదారి పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. కామారెడ్డి సమీపంలో కొంత జాతీయ రహదారికి సంబంధించి దానిపైన వరద పోవడం, అక్కడ రోడ్డు డ్యామేజ్ కావడం వల్ల ముందస్తు చర్యలో భాగంగా ఆదిలాబాద్, నిర్మల్, ఇటు నిజామాబాద్ జిల్లాలకు ఆనుకొని హైవే పైన పూర్తిగా భారీ వాహనాలన్నింటినీ కూడా నిన్నటి నుంచి ఆపివేశారు. ఇప్పటికీ ఇంకా ఇక్కడ కూడా క్లియర్ కావడం లేదు. హైవే పైన మొత్తం నాగ్పూర్ వైపు నుంచి, మహారాష్ట్ర వైపు నుంచి ఇటు హైదరాబాద్ మీదుగా వెళ్ళే లారీలన్నీ కూడా ప్రస్తుతం పూర్తిగా స్తంభించిపోయాయని చెప్పుకోవచ్చు. ఈ హైవే రోడ్ పైనే కాదు, పక్కనే ఉన్న గ్రామాల్లో కొంత పార్కింగ్ ప్లేస్లలో కూడా లారీల్ని పూర్తిగా పోలీసులు నిలిపివేసి ముందస్తు చర్యలో భాగంగా వీటన్నిటిని కూడా ఆపివేశారు. సో కొంతమంది లారీ డ్రైవర్స్ ఉన్నారు, మనతో మాట్లాడడానికి. కబ్ से तुम यहाँ पे? ये रात 9 बजे से 50 किलोमीटर पहले रोक दिया जो निर्मल, फिर इधर सुबह 9 बजे में रोक दिया। कहाँ से जा रहे हैं? कौन सा लोड है? कहाँ से जा रहे हैं? हैदराबाद जाने का, हरियाणा से आया। तकलीफ हो रहा है? रात में काम पे सोए, खाना काम पे का है? बारिश बहुत हो रहा है यहाँ पे? बारिश तो बहुत है भाई, खाना तो अपनी गाड़ी में बना लेते हैं। तो किसी के पास है खाने के लिए, किसी का नहीं रखता। कोई भी ड्राइवर कोई रखता है खाने के लिए, कोई नहीं रखता। गाड़ी में डैमेज होने का कुछ आइटम है क्या? पानी के बारे में रुक सकते हैं? अभी तो बहुत टाइम निकलेगा जाने के लिए। काफ़ी गाड़ियाँ हैं, कुछ डैमेज वाला भी माल लाती हैं, कोई कैसा माल लाता है, किसी का डैमेज का है, किसी का नहीं है। सब प्रकार का డ్రైవర్ ప్రాబ్లం మే చూడొచ్చు. కొంత డ్యామేజ్ అయ్యే ఐటమ్స్ కూడా ఉన్నాయని చెప్తున్న లారీలో పూర్తిగా నిర్మానుష్యమానంగా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి టోల్ ప్లాజాలో. ఒక ఇదే కాదు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నేరడుగొండలో ఉన్న రోల్ మామ్డా టోల్ ప్లాజా కావచ్చు, ఈ నిర్మల్ జిల్లాలో ఉన్న గంజాల్ టోల్ ప్లాజా కావచ్చు, అవతల వైపు ఇంకా హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఇంకో 3-4 టోల్ ప్లాజాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి, వాహనాలు లేక పూర్తిగా నిర్మానుష్యమానంగా మారిపోయింది. సో అన్ని టోల్ ప్లాజాలలో పోలీసు సంబంధించిన బందోబస్తు, పికెటింగ్ అనేది ఏర్పాటు చేశారు. హైవే పైన కూడా పోలీసులు పూర్తిగా ఎప్పటికప్పుడు తిరుగుతున్నారు. సో రాత్రిపూట ఎలాంటి ఇబ్బంది కాకుండా, ఎందుకంటే గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఈ గంజాల్ టోల్ ప్లాజాకి సమీపంలో హైవే పైన భారీగా వరద, ఈ స్వర్ణ ప్రాజెక్ట్ సంబంధించిన నీరు భారీగా వరద రోడ్డుపైకి రావడం, రోడ్డు పూర్తిగా కోతకు గురి కావడం అనేది జరిగింది లాస్ట్ టైం కూడా, ఒక 2-3 సంవత్సరాల క్రితం కూడా. సో మరోసారి కూడా ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలో భాగంగానే భారీ వాహనాల్ని పూర్తిగా ఆపివేశారని చెప్తున్నారు. పూర్తిగా ఉత్తర దక్షిణ భారతదేశం కనెక్ట్ అయ్యే NH44 ఇది. సో ఢిల్లీ నుంచి, హర్యానా నుంచి పూర్తిగా కింది వరకు తమిళనాడు, కర్ణాటక లాంటి కేరళ ప్రాంతాలకు కూడా ఇదే రోడ్డు మార్గం కూడా వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలిపే ప్రధాన రహదారి కాబట్టి సో వాహనాలు పూర్తిగా స్తంభించడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంత లారీ డ్రైవర్లు కావచ్చు, అక్కడ ఉండే మిగతా అసిస్టెంట్స్, సిబ్బంది, డ్రైవర్స్, క్లీనర్స్ అంతా కూడా కొంత వర్షానికి ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు. కామారెడ్డి నుంచి ఆ ప్రాంతంలో వర్షం తగ్గిన తర్వాత రోడ్డు పూర్తిగా కొంత దాన్ని మరమ్మతులు చేసిన తర్వాతనే పంపిస్తామని చెప్తున్నారు. మొత్తానికైతే నిన్న దాదాపు సాయంత్రం నుంచి ఆల్మోస్ట్ 24 అవర్స్ దాదాపు కాబోతుంది. 24 గంటలుగా జాతీయ రహదారిపై NH44పై ఆదిలాబాద్ స్టార్టింగ్ మొదలు అటు పూర్తిగా నిజామాబాద్ జిల్లా వరకు కూడా వాహనాలన్నీ, భారీ వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, నిర్మల్ జిల్లా నుంచి.